నమస్తే. భారతీయ జనతా పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈ నాలుగులో ఏది గెలవబోతున్నారు, ఇంకేమైనా యాడ్ కాబోతున్నాయా వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో అన్నది ఇప్పుడు డిస్కషన్. సో ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండే అవకాశం ఉంది. అది చాలా క్లియర్గా ఉన్నది. బీజేపీకి ఉన్న సిట్టింగుల్లో ఈజీగా ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ఒక స్థానం ఆదిలాబాద్. సో మిగతా స్థానాల్లో పోటీ ఉన్నది, ట్రయాంగిల్ ఉన్నది, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఆదిలాబాద్లో వాళ్ళు మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మంచి ప్రభావాన్ని చూపించగలిగారు. మొత్తం ఆ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు ఉంటే 4 గెలిచారు. 4లో కూడా నిర్మల్ లాంటి ప్రాంతంలో దాదాపు 50,000 మెజారిటీతో గెలిచారు. ముధోల్లో 20,000 ఆ పైన మెజారిటీ వచ్చింది. ఇట్లా ఆదిలాబాద్లో ముందు నుంచి వాళ్ళకి బేస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నది. అందుకే ఆశావహుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చాలామంది రెడీ అవుతున్నారు. సిట్టింగ్గా ఉన్న సోయం బాపురావు టికెట్ నాకే అన్న ధీమాలో ఆయన ప్రచారం చేస్తున్నాడు. కొంత ఆయన ఆందోళనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నది అక్కడక్కడ, ఈ ఫ్లెక్సీల విషయంలో లేకపోతే మిగతా అక్కడక్కడ కూడా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. లోకల్గా ఉన్న స్థానిక లీడర్లంతా ఆయన అభ్యర్థిత్వాన్ని వద్దని చెప్తున్నారు. సో దీంతో ఆయన కొంత ఆందోళనలో ఉన్నాడు. సో ఏదేమైనా టికెట్ ఎవరికి వస్తున్నది ఒక చర్చ జరుగుతున్నది. సో అయితే ఇందులో ప్రధానంగా ఒకరిద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సిట్టింగ్గా ఉన్న సోయం బాపురావు, దాంతోపాటు ఆయనకి ప్రధాన పోటీగా ఖచ్చితంగా నాకే టికెట్ కావాలి, నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించకుండా టీఆర్ఎస్ని ఓడించడానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి సో బీఆర్ఎస్ని లేకుండా చేయగలిగాం దాదాపు, కానీ ఆయన నాకే టికెట్ వస్తుంది అంటున్నారు. సో ఆయనే నా ముందు కూర్చున్నారు జాదవ్ రాజేష్ బాబు గారు. సో రాజేష్ బాబు గారితో మాట్లాడదాం, ఆయనకి టికెట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ ఫ్లెక్సీలు ఏంది, ఎందుకంటే ఆయన ఆదిలాబాద్ అంతా జోరుగా ఫ్లెక్సీలు కట్టిండు, దీపాలు పంచుతున్నాడు, జెండాలు పంచుతున్నాడు. సో ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుంది ఆదిలాబాద్లో, టికెట్ వచ్చే అవకాశం ఉందా, వస్తే గెలవగలుగుతాడా అని. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక ఆయన గురించి చెప్పాలంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన ఒక సందర్భంలో ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో ఆయన ఫేమస్ అయినారు. మీకు అందరికి గుర్తే ఉంటుంది, కేటీఆర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన గల్లా పట్టుకొని గుంజుతాడు వెనక్కి. సో అది పెద్ద చర్చకు దారి తీసింది. ఒక గిరిజనుడిని, ఒక ఆదివాసీని ఆ రకంగా కొట్టడం అన్నది మంత్రి యొక్క అహంకారానికి నిదర్శనమని పెద్ద చర్చ అయింది, అందరికీ తెలుసు. సో ఆయనే ఈ రమేష్ బాబు గారు, రాజేష్ బాబు గారు. సో నా ముందు కూర్చున్నారు జాదవ్ రాజేష్ బాబు గారు. ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. నమస్తే అండి రాజేష్ బాబు గారు. నమస్కారం రఘు. యా. సో ఏంటండి, మీరు ఫ్లెక్సీలు బాగా కడుతున్నారు మీ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో, అంటే మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యిరా? అవునండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నేను పోటీ చేయాలని చెప్పి నేను ఆశావాన్గా ఉన్నాను. దాని సందర్భంగా నూతన సంవత్సరము, సంక్రాంతి పండుగ అని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్లమెంట్ పరిధిలో ఫ్లెక్సీలు కట్టిన మాట వాస్తవమే. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు కట్టి ఈ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మేము 1,00,000 జెండాలు, 1,00,000 దీపాల సెట్లు, తర్వాత డోర్ పోస్టర్లు పార్లమెంట్ అంతా కూడా మేము వేయడం జరిగింది. ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు మొత్తం ఎంపీ నియోజకవర్గం అంతా కట్టేసారా? 7 నియోజకవర్గాల్లో మొత్తం ప్రతి మండలంలో కూడా ఫ్లెక్సీలు కట్టాము. 3 జిల్లా కేంద్రాల్లో కూడా కట్టాము. ఎన్ని జెండాలు వంచారు? 1,00,000 జెండాలు 1,00,000 జెండాలు వంచారు. సో ఇప్పుడు మరి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉందా మీకు? తప్పకుండా ఎంపీ టికెట్ నాకు వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి మీద, అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది. ఎవరు? సోయం బాపురావు మీద తీవ్రంగా అక్కడ ఉన్న ప్రజలు, పార్టీ శ్రేణులు మరియు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఇష్టపడతలేరు. ఎందుకో కారణం నాకు తెలియదు, కానీ ఆయన ఏదైతే ఆయన మీద నమ్మకం ఉంచి అందరూ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారో, ఆయన గత 5 సంవత్సరాలుగా పార్టీ శ్రేణులకు అసలే అందుబాటు లేకుండా, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఉన్న వ్యవహార శైలిని బట్టి ఆయనను అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారు, ఉన్న 4లో ఆ సిట్టింగ్లకి 4 మిగతా వాళ్ళకి ఇస్తారని అంటున్నారు కదా. మీకు ఎట్లా, మీకు ఏం సోర్స్ ఉన్నది, అవకాశం ఉందని మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఖచ్చితంగా మా ఎంపీ టికెట్ మారుతుంది, ఆదిలాబాద్ అయితే మారుతుంది, ఆదిలాబాద్ కంపల్సరీగా మారుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఈ టికెట్ మారుతుంది, ఈ టికెట్ సిట్టింగ్కి కాకుండా వేరే వాళ్ళకు ఖచ్చితంగా మారుస్తారు అని చెప్పి ఒక ఇది ప్రచారం ఉంది అక్కడ.
సో ఇప్పుడు మరి 7 స్థానాల్లో నలుగురు మీరు గెలిచారు కదా మొన్న బీజేపీ నుంచి. అవును. మరి అందులో మీకు మెజారిటీ మద్దతు అయినా మీకు ఉండాలి కదా? ఉంది. వాళ్ళు మీకు మద్దతు ఇస్తారా? అవును. మా స్థానిక శాసనసభ్యుడైనటువంటి రామారావు పటేల్ గారు ముధోల్ ఎమ్మెల్యే గారు నా అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేశాడు పార్టీలో. నా గెలుపులో, ఇక్కడ బీజేపీ గెలుపులో ప్రధాన పాత్ర వహించింది ఆయన. ప్రజలందరూ కూడా ముధోల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. బాబ్రీ మసీద్ కూల్చిన ఘటన నుంచి, అంటే డిసెంబర్ 6, 1992 నుంచి అక్కడ ఏ ఎన్నిక జరిగినా, అయితే జమిలీ ఎన్నికలు వచ్చినా, అంటే అసెంబ్లీ పార్లమెంట్కు కలిపి వచ్చినా, వేరువేరుగా వచ్చినా, ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా, ఎంపీకి మాత్రం 30 నుంచి 40 వేల మధ్యన బీజేపీకి ఆ ప్రజలు అక్కడ ఓట్లు వేయడం జరుగుతుంది. అదే ఆదిలాబాద్ పార్లమెంట్లోని ఇతర నియోజకవర్గాల్లో 3,000, 4,000, 5,000 వస్తుండే. కానీ మా ముధోల్ నియోజకవర్గం మాత్రం అక్కడ నుంచి ప్రజలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే మొగ్గు చూపేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో మా ముధోల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే భాజపా జెండా అక్కడ ఎమ్మెల్యే గెలిచారో, ఒక ప్రగాఢమైనటువంటి అందరి యొక్క ఆకాంక్ష ఉంది ప్రజలది. అంటే ఎంపీ అభ్యర్థి ముధోల్ నుంచి కావాలి, ముధోల్ నుంచి అయితే ముధోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఇదవుతుంది, అభివృద్ధి పథంలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు నా అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత ఆ ఇష్యూ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర తలసాని మిమ్మల్ని లాగడము, దీని తర్వాత సరే ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో మీరు బీజేపీలో జాయిన్ అయినట్టున్నారు. సో మీరు ఇమీడియట్గా వచ్చిన వ్యక్తి కాబట్టి బీజేపీలో ఇంకా మిగతా ఆస్పిరెంట్స్, మిగతా వాళ్ళు ఉంటారు కదా, మరి మీకు టికెట్ ఇస్తారా? అంటే గతంలో స్వయం బాపురావు గారు ఎంపీ అభ్యర్థిగా ఆయన కాంటెస్ట్ చేసినప్పుడు ఆయన 5-6 రోజుల ముందు వచ్చే కాంటెస్ట్ చేసి ఎంపీ అయ్యాడు. అంటే అభ్యర్థిత్వాన్ని అందరు కోరుకుంటారు. ఎవరు సమర్థులో, ఎవరుంటే పార్టీని ఇంకా కూడా మేలు చేయగలుగుతారో అని అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని, ప్రజల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకొని అక్కడున్న పరిస్థితిలో చూసా. అంటే గతంలో పనిచేసినటువంటి ఎంపీస్ ఏం చేశారు, ఏం చేయలేదు అని అన్ని బేరీ చేసుకొని ఇస్తారు. తప్పకుండా ఆ టికెట్ నాకే వస్తుందని చెప్పి. ఎవరెవరు ఉన్నారు ఆస్పిరెంట్స్ మీతో పాటు? బాపురావు, మీరు, మాజీ ఎంపీ గారు కూడా ఉన్నారు, రమేష్ రాథోడ్, ఇంకా ఆయనతోని ఇంకా కూడా మంది ఉన్నారు. మీరు ఏ నెంబర్లో ఉన్నారో? మీరు? నేను మొదటి స్థానంలో ఉంటాను. ప్రజల ఉదయాల్లో తప్పకుండా నాకు అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో మీ బలం ఏంటి అంటే, మీరు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు పనిచేశారు. 7 నియోజకవర్గాల్లో రాజేష్ బాబు అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే నేను ఫ్లెక్సీలు ఎందుకు కట్టుకున్నారు అలాంటప్పుడు? దేనికోసం కట్టారు? అయితే నేను రాజేష్ బాబు అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా బిడ్డనే. మరి ముఖ్యంగా ఏంటంటే, నేను అధికారిగా పనిచేసింది మొత్తం 15 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాలోనే. ఏ అధికారిగా పనిచేశాను? హార్టికల్చర్ అధికారిగా పనిచేశాను, ఎంపీడీఓగా పనిచేశాను, మంత్రి పిఎస్గా అదే జిల్లా ఆదిలాబాద్ జిల్లా మంత్రి అయినటువంటి పడాల భూమన్న గారికి అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను. మొత్తం నా జిల్లా ప్రజలతో నాకు ఉన్నటువంటి సంబంధాలు, ప్రజాప్రతినిధులతో ఉన్నటువంటి సంబంధాలు. నేను మంత్రి పిఎస్గా పనిచేసినప్పుడు టోటల్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల విషయంలో కావచ్చు, జిల్లా మంత్రి గారి ద్వారానే పోతూ ఉంటారు. కాబట్టి నాకు పరిచయాలు. ఉద్యోగం చేసింది కూడా ఆదిలాబాద్లో చేశాను, నిర్మల్లో చేశాను, బైన్సాలో చేశాను. అన్ని నియోజకవర్గాల్లో నేను పరిచయం ఉన్న వ్యక్తినే, నేనేం కొత్త వ్యక్తిని కాదు. మరి ఉద్యమంలో మరి ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమం కోసం నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా. రిజైన్ చేశారా? రిజైన్ చేశాను. 18 సంవత్సరాల సర్వీస్కి నేను రిజైన్ చేశాను. ఒక ఛాలెంజ్లో ఆంధ్ర అధికారులతోని నేను తెలంగాణ రాదు అంటే తెలంగాణ వస్తుంది అని చెప్పి మేము డేట్ పెట్టుకున్నాం. ఆ కట్ ఆఫ్ డేట్కి తెలంగాణ రాకపోతే ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షునిగా నాకు నియమించారు కేసీఆర్ గారు. అప్పుడు నేను జిల్లా అంతటా కూడా తాండాలకు గూడెలకు పోయి మొత్తం తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలకు వివరించి వాళ్ళని భాగస్వాములుగా చేయడం జరిగింది. అప్పుడు ఈ రమేష్ రాథోడ్ గారు టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు, ఈ స్వయం బాపురావు గారు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఉద్యమంలో పాల్గొనలేదు. కానీ రాజేష్ బాబు అనే వ్యక్తి ఫ్రంట్ లైన్ ఉద్యమకారుడు. ఆదిలాబాద్ జిల్లాలో నేను మొదటి వరుసలో ఉన్న ఉద్యమకారుడిని. ఎన్నో కేసులు పెట్టించుకున్నాను. రైల్వే కేసుల్లో దాదాపు 10 సంవత్సరాలు తిరిగాను. అన్ని రకాలుగా నేను
అక్కడ పరిచయిస్తుండే. ఇప్పుడు మీ ప్రత్యర్థి బాపురావు ఏమంటున్నాడంటే ఫ్లెక్సీలు కట్టుకోగానే లీడర్లు అయిపోరు, దీపాలు వంచంగానే జెండాలు వంచంగానే లీడర్లు అయిపోరు, పని చేయాలి, పని చేసిన వాళ్ళం మేము కాబట్టి మేము లీడర్లం, మాకే టికెట్ వస్తుందన్న ధీమాలో ఆయన ఉన్నాడు. అయితే లీడర్ గురించి అంటే ఈ లీడర్గిరి గురించి మాట్లాడుతుంటే మాది రాజకీయ కుటుంబమే. మా భార్య 2 సార్లు జనరల్లో సర్పంచ్ గెలిచింది. ఓహో అవునా. మా మరదలు జడ్పీటీసీ గెలిచారు. తర్వాత మా తమ్ముడు మండల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. మేము గత 30-40 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్న వాళ్ళము. అంటే ట్రైబల్గా ఉంటూ మేము జనరల్ సీట్లో గెలిచిన వాళ్ళము వేల మెజారిటీతోని. అది ఎదుటి అభ్యర్థికి మా మీద పోటీ చేసిన రెడ్డి అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఆయనకు 310 ఓట్లు వస్తే మాకు 1800 ఓట్లు వచ్చినాయి. అంటే అట్లా మేము జనరల్లో గెలిచిన వాళ్ళం. మేము ప్రజలలో ఉన్నాం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము మండలంలో జడ్పీటీసీలు తర్వాత ఎంపీపీలను గెలిపించుకున్న వాళ్ళమే. మేమేం క్యాడర్ లేని వాళ్ళం కాదు. ఫ్లెక్సీలు అని అంటే ఒక సందర్భంగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హైదరాబాదు మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంటే వాళ్ళు పరిచయం లేరనా? అట్లా కాదు కదా. ఒక సందర్భం వచ్చింది, నూతన సంవత్సరం వచ్చింది, సంక్రాంతి పండుగ వచ్చింది. దాని సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు వేసినాం తప్ప మేము పరిచయం లేమని కాదు. ఆయన ఏదో దాన్ని ఊహించుకొని. మరి ఆయన ఏం పాపం చేసిన, ఆయన ఫోటో పెట్టలేదట కదా. నేను ఫోటో పెట్టాను, ఆయన ఫోటో ఉంది మీద, కాకపోతే పెద్ద ఫోటో పెట్టలేదని అనుకుంటారు. అంటే పెద్ద వరుసలు ఇప్పుడు మోడీ గారి ఫోటో నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్కి మా ఎమ్మెల్యేల ఫోటో వరకు పైన అందరికి పెట్టాము. అయితే కింద ఫోటో ఏముందంటే ఎవరు మన జిల్లా అధ్యక్షులు ఉన్నారో, ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళవి పెద్దగా పెట్టాము వాళ్ళ నియోజకవర్గంలో. అదే ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో మరి ఎందుకు అలా మాట్లాడిండో నాకు తెలియదు. ఏదన్నా ఉంటే ఇక ఆయనే చెప్పాలి సమాధానం. సో మరి మీరు ఎటువైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు మీ టికెట్ కోసం? నరుక్కునేది ఏముండదు, లాబీ చేయాలి కదా. ఫస్ట్ అయితే ప్రజలలో ఉండాలి, ప్రజాభిప్రాయం సేకరణ జరుగుతుంది టికెట్ల కోసం. ప్రతి పార్టీలో జరిగే అదే ప్రొసీజరే అది. ఫస్ట్ ప్రజల నుంచి పేరు రావాలి. అది ప్రజల్లో నేనున్నా అని నేను భావిస్తున్నా, ప్రజలు నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా. రెండవది, అందరు ప్రజాప్రతినిధుల మన్ననలను కూడా పొందాలి. అంటే వాళ్ళకు కూడా మనము విశ్వాసం ఉండాలి, ఈ మనిషి ఉంటే బాగుంటుంది అని చెప్పి. అది కూడా నాకు నమ్మకము. నేను ఈ జిల్లాలోనే మంత్రి పిఎస్గా పనిచేశాను, వివిధ హోదాల్లో అధికారిగా పనిచేసినాం కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు నాతోని మేము కలిసి పనిచేసిన ఉండమే. ఇప్పుడు పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే. వాళ్ళ తల్లిగారు నేను మంత్రి పిఎస్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే. అలా అందరూ కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ, రామారావు పటేల్ గారు గతంలో ఆయన టీడీపీలో ఉండేది, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే ఉండే అక్కడ. నేను అక్కడనే ఎంపీడీఓగా పనిచేశాను. మొత్తం ఎమ్మెల్యేలతోనే నాకు సాన్నిహిత్యం ఉంది, ప్రజలలో నాకు పేరు ఉంది. కాబట్టి తప్పకుండా లాబింగ్ ఏముంటుంది దాంట్లో, ప్రజల్లో సర్వేలో పేరు వస్తే అందరిని అడిగిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఇతర పార్టీ శ్రేణులు కానీ వాళ్ళందరూ కూడా కోరుకుంటే తప్పకుండా అభ్యర్థిత్వం. నిర్మల్ మహేశ్వర్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేస్తున్నారా? తప్పకుండా అండి. మా నిర్మల్ జిల్లానే కదా మాది. సిట్టింగ్ కి సై అంటున్నారా? మాది నిర్మల్ జిల్లానే కదా. అంటలేదని చెప్పి ఆయనే అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నారని నేను అనేదానికంటే సిట్టింగ్ ఎంపీ గారే అన్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారో, నిర్మల్ ముదోల్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఆయన అనకనే అన్నాడు. మిమ్మల్ని వాళ్ళని నడిపిస్తున్నారా? ఆయన అంటే ఎందుకు పడతలేదు మిగతా వాళ్ళకి? ఆ విషయం నాకు తెలియదు కానీ మొత్తానికి మంది మండల ప్రెసిడెంట్లు ఎవరో లెటర్లు రాసినట్టున్నారు, వాళ్ళు ఏదో రిజైన్. బోత్లో ఆయన ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేశారో అక్కడున్న 9 మండలాల మండల అధ్యక్షులు ఆయన ఓటమికి ఆయన స్వయం కృపరాధము, మేము చెప్పినట్టు వినలేదు, ఇది గెలిచే సీటు, ఆయన వల్లనే ఓడిపోయాము, ఆయనను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థిత్వం ఇవ్వద్దని అక్కడ ఫిర్యాదు చేసినట్టుగా నేను కూడా చూశాను. అంటే అది TV9లో వచ్చింది. పరస్పరంగా ఎంపీ గారు కూడా వాళ్ళని పార్టీ నుంచి బయటకు సస్పెండ్ చేయాలని ఆయన ఫిర్యాదు చేసినట్టు కూడా అక్కడ వచ్చింది మీడియాలో. ఇవన్నీ మీడియాలో మేము చూసినాం. ఇక అక్కడ పరిస్థితి బోత్ నియోజకవర్గంలో వాళ్ళ మధ్యన ఏముందో నాకు తెలియదు. సో మరి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన ఏం రాలేదా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే చేద్దాం అనుకున్నారేమో. బీఆర్ఎస్ టికెట్కి నేను అడిగాను, నాకు పార్టీ కొంత ఒక దశలో ప్రోత్సహించింది. తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేకపోయింది. నేను ఉద్యోగం వదిలిపెట్టి నా శాయశక్తుల మేరకు పార్టీ అభివృద్ధికి పనిచేశాను. 2 సార్లు పార్లమెంట్ అడిగాను, 2014లో అడిగాను, 2019లో అడిగాను, నాకు ఇవ్వలేదు. ముదోళ్ళ ఎమ్మెల్యే సీట్ అడిగాను జనరల్లో, అది కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన జరిగింది. ఆ అన్ని సంఘటనలను నేను బేరీ చేసుకుని నేను అన్నీ లెక్కేసుకొని ఈ పార్టీలో కొనసాగడం ఇక మనకు గౌరవం లేని చోట
మనము మన ఆత్మగౌరవం ముఖ్యం మనకు, ఈ పార్టీలో కొనసాగలేమని చెప్పి నాతో సహా 64 మంది ఓకే 119 నియోజకవర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రస్తుతం సిట్టింగ్లు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బయటకు రావడం అనేది మొదల్లోనే జరిగింది. 64 మంది, దాంట్లో సిట్టింగ్ జడ్పీటీసీలు 2, సిట్టింగ్ ఎంపీపీ ఒక ఆయన, 3 మాజీ జడ్పీటీసీలు, పిఎస్సిఎస్ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, అట్లా సర్పంచులు ఒక 25, 12 మంది ఎంపీటీసీలు, ఇట్లా టోటల్ 64 మంది పొజిషన్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ నుంచి నాతోని వాళ్ళు వచ్చి మేము బీజేపీలో అక్కడ. మరి ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఎంపీ టికెట్ మీకు మిస్ అయింది అనుకో, వాళ్ళు సిట్టింగ్లోకి ఇద్దాం అనుకున్నారు, సరే ఎట్లాగో గెలిచే అవకాశం అక్కడ మనకు పార్టీ బలంగా ఉంది, గెలుస్తామని అనుకుంటారు, ఏదో రకంగా మళ్ళీ ఆ సిట్టింగ్కే ఇస్తే మళ్ళీ మీరు ఏమన్నా పార్టీ మారే అవకాశాలు, కాంగ్రెస్ లోకి పోయే అవకాశాలు ఏం లేవా? లేదండి, ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకి కొంత క్యాండిడేట్ ఇది ఉన్నట్టుంది, వెళుతున్నట్టుంది, అవకాశం ఉండొచ్చు అక్కడ. లేదండి, నేను ఒక మంచి కాజ్ కోసం ఉద్యోగం రిజైన్ చేశాను, తెలంగాణ ఏర్పడాలని. అక్కడ పనిచేశాను 2009 నుంచి 2023 వరకు పనిచేశాను అక్కడ. ఓకే. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నా మీద జరిగినటువంటి దౌర్జన్యము ఏదైతే అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను కాలర్ పట్టుకొని నా మీద దౌర్జన్యం చేశారో ఆ సంఘటన నేను కలత చెందాను. దానికంటే మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఫాలోవర్స్, విఠల్ రెడ్డి గారి ఫాలోవర్స్, జనరల్ సీట్లో ఒక ట్రైబల్ ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇలాగే జరుగుతుందని చెప్పి ఆ ఫోటోను పెట్టి వైరల్ చేసినందుకు చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ విషయాల ద్వారా నేను పార్టీకి వీడి దీంట్లోకి వచ్చాను. అక్కడ రాష్ట్రం ఏర్పాటు కోసం నేను పనిచేశాను, ఇక్కడ దేశం కోసం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం. మా ముదోల్ నియోజకవర్గంలో పెక్యులియర్ సిచ్యువేషన్ ఉంది, బైంసా పట్టణంలో ఉద్రిక్తమైన వాతావరణం ఉంది, ఇరు వర్గాల మధ్యన తరచూ 3-4 సంవత్సరాలకు ఒకసారి ఘర్షణ జరుగుతుంటుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అక్కడ ధర్మాన్ని రక్షిద్దాం, దేశ రక్షణ కోసం మోడీ గారు పనిచేస్తున్నారనే ఒక ఉద్దేశంతో నేను పార్టీలో రావడం జరిగింది. అవకాశం ఇచ్చినా అవకాశం ఇవ్వకపోయినా ఇదే పార్టీలో కొనసాగుతా, ఈ పార్టీ బలోపేతానికి పనిచేస్తారు రాజేష్ బాబు. సో దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ ఏం లేదు. సో మీకు ఏమైనా సోర్స్ ఉందా మరి టికెట్ వస్తుంది అని? ఖచ్చితమైన నమ్మకం ఉంది నాకు. అధిష్టానం అన్ని విషయాలు గమనిస్తున్నది. ఖర్చు పెట్టగలిగే పొజిషన్లోనే ఉన్నారా మీరు? అవునండి. నాకు ఎన్ని కోట్లైనా అంటే కావలసిన 50 కోట్లు అట్లా లేదు, అంత ఏం అవసరం ఉండదు ఎలక్షన్స్ లో. ఓకే. కాకపోతే ఎంతైతే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతాం. అన్ని రకాలుగా నేను అభ్యర్థిత్వానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. సో ఒకవేళ ఎవరికి టికెట్ వచ్చినా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా బీజేపీ టికెట్? అంటే అక్కడ గెలిచే అవకాశం అంటే క్యాండిడేట్ మీద బట్టి ఉంటుంది. పార్టీ బలంగా ఉంది, దానికి ఏం డౌట్ లేదు. కానీ కొన్ని పరిస్థితులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మొన్న 3వ స్థానంలో ఉండే ఆదిలాబాద్ పార్లమెంట్లో, ఇప్పుడు అధికారంలో వచ్చిన సందర్భంగా అది బీఆర్ఎస్ అనేది తన ఉనికిని కోల్పోతూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఓకే. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. అంత సునాయాసం అంటే గెలుపుకైతే అవకాశాలు ఉన్నాయి, కానీ అభ్యర్థిత్వం పైన కూడా కొంత ఆధారపడి ఉంటుంది. రేపు పొద్దున ఆయన కూడా బెదిరిస్తుండొచ్చు, నేను పార్టీ మారుతా ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే అనొచ్చు. అది పార్టీ చూసుకుంటుంది. ఎవరు అభ్యర్థిత్వం అయినా అందరు కలిసికట్టుగా పనిచేయవలసి వస్తుంది. ఇప్పుడు ఆయనకు టికెట్ వస్తే నేను పనిచేస్తాను, నాకు టికెట్ వస్తే ఆయన పనిచేయాలా. పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటే పార్టీ కోసం పనిచేయాలి. ఇప్పుడు నాకు టికెట్ రాకపోతే నేను పార్టీ వదిలేసి పోను కదా, ఖచ్చితంగా పార్టీ పెట్టిన అభ్యర్థిని గెలిపించడానికి పనిచేస్తాను. అది ఎవరైనా సరే ఆయన కూడా పనిచేయవలసిందే. నిబద్ధత గల కార్యకర్త పనిచేయవలసిన ఉంటుంది. అవకాశాలు అనేది పార్టీ కల్పిస్తుంది. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు అన్నీ ఉంటాయి కదా సమీకరణ. రోజు ఏం జరిగింది? తలసాని ఎందుకు మీ కాలర్ పట్టుకున్నాడు? నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్న సందర్భంగా ఒక దశలో వారం తర్వాత టికెట్లు ఫైనల్ అవుతాయని చెప్పి తెలుస్తుంది. మరి కేటీఆర్ గారిని మేము నమ్ముకున్నాం. కేటీఆర్ గారి అపాయింట్మెంట్ కోరితే ఆయన సాయంత్రం వాళ్ళ అబ్బాయి అడ్మిషన్ కోసం అమెరికా వెళ్తుండు. సాయంత్రం ఫ్లైట్ ఉంది ఆయనకు. నాకు అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఆయన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర రండి సోదరా మాట్లాడదామని. అయితే అక్కడికి నేను వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, మహమూద్ అలీ గారు కలిసి వచ్చారు. కలిసి వస్తే నేను టెంట్లో అక్కడ నిలబడి ఉన్నాను. నన్ను పలకరిస్తే కేటీఆర్ గారు అన్నా అని అంటే ఆయన తిరిగి చూసి ఇద్దరం పక్కపక్కగా నడుస్తూ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇట్లా మీరైతే వెళ్ళిపోతున్నారు, మరి టికెట్లు అన్నీ ఖరారైపోతున్నాయి, మీరు
మరి నా అభ్యర్థిత్వం గురించి ఏం చెప్తారు అని అడిగితే ఆయనతో మాట్లాడవలసిన విషయం అయిపోయింది, పూర్తయి నేను పక్కకు పోతున్న క్రమంలో ఆయన వెనక్కి నుంచి నాకంటే ముందు పోతావా అని చెప్పి నా కాలర్ పట్టుకొని చేయలేపిండండి. ఆయన దౌర్జన్యకరంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. ఇది ఆ రోజు జరిగిన సంఘటన. సో ఇప్పుడు ఈ 7 నియోజకవర్గాల అందరినీ సమన్వయం చేసుకుంటున్నారా? మీ పని మీరు వర్క్ స్టార్ట్ చేసిరా? అవును, నేనైతే నా వర్క్ స్టార్ట్ చేశాను. సమన్వయం చేసుకుంటున్నాము, అందరినీ కలుస్తున్నాము. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు మీకే సపోర్ట్ నా చేస్తున్నారు. అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వమని చెప్తున్నాము. ఎమ్మెల్యేలను కలిసాము, వాళ్ళను కూడా మద్దతు కోరాము, వాళ్ళు కూడా మద్దతు తెలుపు. హైకమాండ్ లీడర్స్ ఎవరైనా కలిసి హైకమాండ్ లో కూడా అందరినీ కలిసాము, బయోడేటా సబ్మిట్ చేసాము, ప్రొఫైల్ సబ్మిట్ చేసాము, అన్ని రకాలుగా మేము. సో ఒకవేళ ఆదిలాబాద్కి ఎంపీ అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమైనా ఉన్నదా, లేకపోతే ఎంపీ అనేది ఒక స్టేటస్ కింద లేదండి, స్టేటస్ కోసం కాదు. నాకంటూ ఒక విజన్ ఉంది. నేను నా గ్రామాన్ని, ఒక చిన్న గిరిజన గ్రామం నాది, దాన్ని అభివృద్ధి పరిచాను. నేను ఒక అధికారిగా ఉంటూ అది ఇవాళ రోల్ మోడల్. ఆ గ్రామం గురించి జిల్లా అంతటా తెలుసు, ఎన్నోసార్లు టీవీలో వచ్చింది. అది ప్రస్తుతము అభివృద్ధి చూసి పుష్పూర్ తాండాగా ఉన్నటువంటి విలేజ్ని రాజేష్ తాండాగా మార్చుకున్నారు. పేరే నా పేరు మీద ఉంది. అన్ని రంగాల జనాభా ఉంటారు అక్కడ. 200 జనాభా ఉంటుంది. గిరిజన గూడెం కదా. అయితే ఆ గూడెంలో పోతే తెలుస్తుంది. అంటే ఆ గూడెం గురించి చాలా విషయాలు పేపర్లలో వచ్చినాయి. ఏ తాండా బహుత్ అచ్చాయని, ఎన్నో రకాలుగా అక్కడ ఎంత ఆదర్శంగా తయారు చేశాను అక్కడ ఉన్న వాళ్ళను. నేను BSc అగ్రికల్చర్ చదివాను. నా వ్యవసాయము ఎలా చేయాలి అనేది నేర్పి ఈరోజు కూలీలుగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈరోజు వాళ్ళ పిల్లలను ఫారెన్లో చదువుకునేటట్టు, అక్కడ నుంచి 8 మంది పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అంత అభివృద్ధి పథంలో నా గ్రామాన్ని నేను తీసుకొచ్చాను. మనిషికి ఒక విజన్ ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా వాసి అయిన నాకు ప్రభుత్వ అధికారిగా పనిచేసి ప్రభుత్వంలో మంత్రి గారి దగ్గర అడిషనల్ PSగా పనిచేసిన సందర్భంగా జిల్లా సమస్యలన్నీ నాకు తెలుసు. ఆ సమస్యల పట్ల నాకు ఎంపీగా అవకాశం వస్తే మెయిన్గా అక్కడ ఉన్న సమస్య ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. కొంత ప్లెయిన్ ఏరియా ఉంటుంది నిర్మల్ జిల్లా, పైననేమో ఘాట్ ఏరియా ఉంటుంది, కొండలు లోయలు ఉంటాయి, అడవుల ప్రాంతం అది. అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. అయితే ఆ ప్రాంతానికి రహదారి సౌకర్యము, విద్య, వైద్యం 3 ఇబ్బంది ఉంటుంది పైన, అంటే ఏజెన్సీ ఏరియాలో. దానికి కారణం ఏంటంటే అటవీ ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల అటవీ అనుమతులు లేక చాలా గ్రామాలకు రోడ్లు వేయాలనుకున్నా మంజూరు చేసిన అటవీ శాఖ వాళ్ళు అనుమతులు లేకుండా ఆపేస్తారు. దీన్ని ఎవరు కూడా అడ్రస్ చేయలేకపోయారు. అంటే ట్రైబల్ ఎంపీ సీట్ అది, కానీ అక్కడ గెలిచినటువంటి 3 పర్యాయాలు గెలిచిన ఎంపీలు ఉన్నారు. కానీ ఈ సమస్య ఎడల పరిష్కారానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. చాలా వాగులు వంకలు ఉండడం వల్ల బ్రిడ్జిలు కూడా లేక 4 నెలలు ఒక బాలెంత పురిటి నొప్పులతోని హాస్పిటల్కి ప్రసవం కోసం పోవాలంటే కూడా మంచం మీద కట్టుకొని, కట్టెల మీద కట్టుకొని తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఈ సమస్యను నాకు తెలుసు కాబట్టి దీన్ని కేంద్రము సబ్జెక్ట్, అది అటవీ శాఖ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్టు. అక్కడ అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక అనుమతులు తీసుకెళ్ళి ప్రతి గూడానికి, ప్రతి గ్రామానికి, ప్రతి తాండాకు నేను రోడ్డు సౌకర్యాలు కల్పిస్తూ మిగతా ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవేస్ యాక్సెసిబిలిటీ ఇప్పించగలిగితే జిల్లా చాలా అభివృద్ధి పథంలోకి వస్తుంది. ఇక సాగునీటి విషయానికి వస్తే ప్లేన్ ఏరియాకు ప్రాజెక్టు ఉన్నాయి, 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి, దాని ద్వారా సాగునీరు అందుతుంది. కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం 3-4 కాన్స్టిట్యున్సీస్లో కొండలు లోయలు ఉండడం వల్ల అక్కడ సాగునీటి వసతి లేదు. అక్కడ సాగునీటి వసతి కల్పించగలిగితే ఈ గిరిజనులు ఏదైతే అత్యంత దుర్భర జీవితాన్ని అక్కడ గడుపుతున్నారో వాళ్ళ భూములు మంచి సాగులోకి వచ్చి మంచి ఆదాయం సమకూర్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అలాగే రైల్వే కనెక్టివిటీ చూడడానికి ఆదిలాబాద్ జిల్లాకు రైల్వే కనెక్టివిటీ ఉంటుంది 3 దిక్కుల నుంచి. ఇక్కడ లైన్ ఔరంగాబాద్ టు హైదరాబాద్ సికింద్రాబాద్ లైన్ ఓన్లీ ఒకటే స్టేషన్ టచ్ అవుతుంది బాసర్, 1 కిలోమీటరే ఉంటుంది మా జిల్లాలో. ధర్మాబాద్ నుంచి టోటల్ జిల్లాలో ఒక 1.5 కిలోమీటరే ఉంటుంది. దాంట్లో ఒక బాసర స్టేషన్ ఉంటుంది. మళ్ళీ గోదావరి దాటగానే నిజామాబాద్ జిల్లా, అటుపోతే ధర్మాబాద్ స్టేషన్, అంతే టోటల్. అంటే చూడండి, టోటల్ కాదు, అంటే ఒక దిక్కు. ఇంకో దిక్కు ఆదిలాబాద్కు ట్రైన్ ఉంటుంది. అది కూడా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆదిలాబాద్ టౌన్కు టచ్ అవుతుంది, 10 కిలోమీటర్ల తర్వాత మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది.
అంటే మొత్తం కనెక్టివ్ ఉండదు. ఇక మెయిన్ లైన్ ఢిల్లీ టు హైదరాబాద్ చూసుకున్నా అది మంచిర్యాలలో ఎంటర్ అవుతుంది, మనమర్రి బెల్లంపల్లి కాగజ్ నగర్లో అవుట్ అయిపోతుంది బోర్డర్. అంటే అన్నీ కూడా 3 దిక్కుల రైల్వే లైన్లు కూడా జిల్లా మధ్య నుంచి పోలేదు. అది ఎవరికి కూడా ఉపయోగపడే రకంగా ఉంది. ఒకటి మెయిన్ లైన్ అయితే మెయిన్గా సింగరేణి వాళ్ళకు ఉపయోగపడుతుంటుంది ఎక్కువ, తర్వాత సౌత్ టు నార్త్ కనెక్షన్కి ఉపయోగపడుతుంది. ఈ బాసార కూడా ఉపయోగంలో లేనిది, అది కూడా అంటే జిల్లా మధ్య నుంచి అంటే ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వచ్చింది. ఇప్పుడు ఆర్మూర్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ ఒక లైను మనం వేయించగలిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గుడిహత్నూరు నుంచి ఆసిఫాబాద్ అలా ఒక లైన్ వేస్తే మొత్తం ప్రాంతం అంతా కూడా జిల్లా అంతా రైల్వే కనెక్టివిటీ దొరుకుతుంది. అక్కడ గిరిజన సమస్యలే కాకుండా గిరిజనేతరుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి, అందరి సమస్యలు. ఓకే, వీటి మీద కూడా నాకు అవగాహన ఉంది. తప్పకుండా నాకు అవకాశం వస్తే నాకున్న విజన్ ప్రకారం ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అగ్రగామిగా అభివృద్ధి పథంలో అగ్రగామిగా నేను నిలబెట్టడానికి నా వంతు కృషి చేస్తాను. సో అక్కడ కాంగ్రెస్ కూడా సీతక్కని ఇన్ఛార్జ్గా పెట్టినట్టున్నది కదా? యా, సీతక్క మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పెట్టారు, అదే అంటారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పెట్టారు. వాళ్ళ ప్రయత్నం ఆ ఈక్వేషన్ కూడా మీకు ఏమన్నా దెబ్బపడే అవకాశం లేదా? లేదండి, నాకు నేను ఎంపీ స్థానంలో ఓవరాల్గా ఎంపీ స్థానంలో కొంత టఫ్ ఉంటుంది. టఫ్ ఉండదని నేను అంటలేను, ఉంటుంది. సీతక్క గారు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వేశారు, జిల్లా మంత్రిగా వేశారు, పరిస్థితులు అలా ఉంటాయి. ఏది అయినప్పటికీ బీజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది అక్కడ. ఒక అభ్యర్థి కోఆర్డినేట్ చేసుకోగలిగితే, అభ్యర్థి అనే ఆయన శ్రేణులతోని ప్రజలతోని తర్వాత తాను గెలిచిన శాసనసభ్యులతోని కోఆర్డినేట్ చేసుకొని ప్రచారంలో దూసుకుపోతే తప్పకుండా బీజేపీ విజయకేతనమే. చూద్దాం ఏం జరుగుతుందో. మీకు టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే మీరు ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మీ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని కరుణించాలేమో. చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం మీకు టికెట్ వస్తే మీ నియోజకవర్గంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది జాదవ్ రాజేష్ బాబు గారితో ఇంటర్వ్యూ. ఆయన ఆదిలాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. సో రాజేష్ బాబు గారికి సోయం బాపురావుకి మధ్య పోటీ కనబడతా ఉన్నది. సో ఇంకా రమేష్ రాథోడ్ కూడా పోటీలో ఉన్నారు. మరి ఈ ముగ్గురులో టికెట్ ఎవరికి వస్తుందన్నది చూడాలి. సో ఈయనకున్న ఎక్స్పీరియన్స్, అధికారిగా ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా గట్టిగా పని చేయగలుగుతాడన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతున్నది. మరి చూడాలి, టికెట్ వస్తే ఆయన ఆ పని చేయగలుగుతారు. మరి టికెట్ ఇస్తుందా ఆ పార్టీ హైకమాండ్ ఇవ్వదా అన్నది చూడాలి. రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మరి ఆ పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది అన్నది క్లారిటీ వస్తుంది. ఇంకొక 10 రోజుల్లోనే మేము టికెట్లన్నీ అనౌన్స్ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ ఆర్ తర్వాత వీక్ చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.